చంద్రబాబు నాయుడు మీద నీకు కసి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద నీకు బాధ ఉండొచ్చు. కానీ దాన్ని నువ్వు నువ్వు ఇంకా ఏదైనా బెటర్ వేలో ఆలోచించాలి తప్పించి, ఇంత నీచంగా ఆలోచిస్తావా? అమ్మ ఒక్కొక్క కౌంటర్ వెయిట్ బరువు ఎంతో తెలుసా? 16 టన్నులు, 17 టన్నులు. అలాంటిది కూడా డ్యామేజ్ అయింది అక్కడ కౌంటర్ వెయిట్స్ అని. నేను నిజంగా అది కుట్రలో, అది సోషల్ మీడియాలో రావడం కాదమ్మా, అది నిజంగా జరిగింది కుట్రే అది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. అంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది ఏంటంటే, మేము నిజంగానే అలా చేస్తున్నట్టయితే ఆ బోర్డ్స్ మీద మా పార్టీకి సంబంధించిన ముద్ర ఎందుకు వేసుకుంటాము అని. ఇంకొకడైతే తంతాడు, ఇంకొకడిని అడిగితే ఎందుకు ఇస్తాడండి? వాడు పార్టీ వాడు కాబట్టి ఇచ్చుకున్నాడు. పోనీ నాకు అఫ్కోర్స్ సమాధుల మీద కూడా రంగులు వేసుకునేవాడులేండి మనోడు. కొంత ఏంటది రాళ్ళు మీద, సర్వే రాళ్ళు మీద బొమ్మ రంగులు అన్నీ వేసుకునేవాడు. అఫ్కోర్స్ బోట్ల మీద కూడా అలాగే వేసుకున్నాడు. ఎందుకు రంగులు వేసుకుంటున్నారు వీళ్ళని నాకు అర్థమయ్యేది కాదు చాలా రోజులు. అదేంటంటే ఒక రైట్, పేటెంట్ రైట్ అనమాట. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఏ అదో పనులు చేసినా ఈ కలర్ చూసి ఆగిపోవాలి నువ్వంతే. ఒకడు అంటాడు, మొన్న ఎక్కడో చూశాను, అంత పెద్ద బ్రిడ్జిని ఇంత చిన్న పడవ కొట్టగలుగుతాడు, ఇంత పెద్ద రాయిని ఇంత పెద్ద సుత్తి కొట్టలేదు. ఎగ్జాక్ట్లీ నిజమే కదా. నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులం కాబట్టి అంత పెద్ద ఉపద్రవం తప్పించుకున్నాం. ఆ దేవుడే తప్పించాడు, కృష్ణమే తప్పించింది అంతే. మరి ప్రత్యేక హోదా మీద ఇప్పుడు స్టాండ్ ఏంటండి? ఏం లేదండి, ఇప్పుడు ఒకటైతే చాలా క్లియర్. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన రైల్వే జోన్ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అది క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. మాకు కావలసిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తెచ్చుకోగలుగుతున్నాం. ఒక పేరైతే లేదు కానీ ఆ పేరులో అందులో ప్రత్యేక హోదాలో వచ్చే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తీసుకొచ్చుకుంటున్నాం. సో ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ అయ్యే ప్రసక్తి లేదు. సార్ కూడా ఆ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో చాలా క్లియర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్ని వనరుల్ని కూడా తీసుకొస్తున్నారు. జైత్వానీ కేసులో సోషల్ మీడియాలో అంతా కూడా ఆయన ఒకానొకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈయన దగ్గరికే పంపించారు జగన్ని, నా దగ్గర బిజినెస్ మెలకువలు నేర్చుకోవడానికి అని చెప్పి, జైత్వానీ కేసులో ప్రత్యక్షంగా వీళ్ళిద్దరే మేజరా అన్నట్టుగా సోషల్ మీడియా అంతా పుకారు లేపొస్తుంది. సో ఈ పాయింట్లో మీకు ఏమన్నా అనిపించిందా? యాక్చువల్లీ ఒకటండి, నేను ఇందులోని మేము పొలిటికల్ యాంగిల్లో ఆలోచించలేదమ్మా. క్లియర్గా ఒక ఆడబిడ్డ ఎక్కడో ముంబైలో ఉన్న ఒక ఆడబిడ్డ రాష్ట్రం పరువు తీసుకునేటట్టుగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ అమ్మాయిని అన్ని ఇబ్బందులకి గురి చేశారు. ఆ అమ్మాయి మీద రాంగ్ ఎఫ్ఐఆర్ నోట్ చేశారు. ఆ అమ్మాయిని బయటకు తీసుకొచ్చి మానసికంగా, శారీరకంగా అమ్మాయిని హింసించారు. ఇది ఒకటే మేము యాంగిల్ తీసుకున్నాం. మేము పొలిటికల్గా ఆలోచించుకోవాలనుకుంటే పొలిటికల్ స్టాండ్ తీసుకోలేదండం చాలా ఐఎమ్ సో హ్యాపీ టు నిజం అండి. ఎందుకంటే మేము ఆడబిడ్డ మానం దగ్గర, ఆడబిడ్డ ప్రాణం దగ్గర కూడా రాజకీయం చేయడం అన్నది అంతకుమించి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సో మేము ఎప్పుడు కూడా ఆ యాంగిల్లో మేము ఆలోచించలేం. మేము అందువల్లనే మీరు నిజంగా మేము ఆ యాంగిల్లో ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది బయటకు వస్తారండి? మరి ఎందుకు 3 ఐపీఎస్ ఆఫీసర్లు మేము సస్పెండ్ చేస్తాం చెప్పండి? సో యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాం. కానీ ఒకనొకప్పుడు ఒక పర్టికులర్ కేసెస్లో రౌడీలు, గూండాలు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేసుల్లో సివిల్ సర్వెంట్స్, రాజకీయ నాయకులు వీళ్ళు రావడం అనేది ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఒక పొలిటికల్ వాళ్ళ మీద కానీ, లేదంటే అదర్ డిపార్ట్మెంట్స్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎస్పెషల్లీ ప్రజల్లో నమ్మకాన్ని ఎలా మీరు మళ్ళీ రిఫార్మ్ చేస్తారు? మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పాయింట్. ఎస్పెషల్ అందుకే నేను ఒక మాట అంటానండి, ఒక ఆడపిల్ల కనిపించట్లేదని ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ ఇంప్రెషన్ అమ్మాయి వయసు అంతా అని అడుగుతారు కదా. ఆ అమ్మాయి వయసు ఇంతకుముందు 18, 19 అంటే వేరేగా ఆలోచించుకునేది. 12, 13కే రేపేళ్ళుండి వచ్చేస్తుందిలే. అబ్సల్యూట్లీ. సో అప్పుడు ఆ తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు ఒక అమ్మాయి, మా అమ్మాయిని కనిపించట్లేదని బాధపడి వెళ్తే వాళ్ళు ఈ రకంగా కించపరిచి మాట్లాడుతున్నారే అన్న బాధ. నేను అందుకే డే ఫస్ట్ చెప్పాను, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా ఎలా ఉండాలి అంటే కనీసం బాధతో వచ్చిన వాళ్ళ మాట వినండి, 50% అక్కడే వాళ్ళకి బాధ తగ్గిపోతుంది. సో ఆ రకంగా మేము సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ అటువంటి కంప్లైంట్స్ అంటే అడ్వర్స్ కంప్లైంట్స్ ఏమీ లేవు. యాస్టీస్గా ఇప్పుడున్న అందరూ కూడా చాలా యంగ్స్టర్స్ అండి, ఎస్పీస్ అందరూ కూడా చాలా యంగ్స్టర్స్ పనిచేస్తున్నారు. అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మొన్న న్యాచురల్ కెలామిటీ తర్వాత, ఈ వర్షాలు వీటి తర్వాత రోడ్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ
నార్మల్ అంతా సెట్ అయిందండి అంటే యాక్చువల్గా మనకి సెట్ అవుతాయండి ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ చెప్తున్నాను కదా, ఈ ఈ ఈ న్యాచురల్ కెలామిటీ తర్వాత కాదు, మనకి 19 to 24 వచ్చిన పెద్ద ఉపద్రవం ఉంది కదా, దాని ప్రభావం ఇవన్నీ రోడ్లు కొట్టుకుపోవడం, రోడ్లు లేకపోవడం, ట్రైన్స్ లేకపోవడం, ఆ ఉపద్రవం దగ్గర ఈ ఉపద్రవం ఎంత కానీ, అప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు చేయలేని పనులు, ఆ రోడ్లు దుస్థితి ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ తిరిగి రిపేర్స్కి ముందు ఇమీడియట్గా రిపేర్స్ చేయాలి అని సార్ కూడా డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మినిమం రోడ్స్ అవన్నీ కూడా సార్ ఇనిషియేషన్ తీసుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారండి, అది మాత్రం క్లియర్. మ్యామ్ తర్వాత గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ స్టాండ్ ఏంటి యాక్చువల్గా? ఏం లేదమ్మా, గుడ్లవల్లేరు ఇష్యూ మా దృష్టికి వచ్చిన వెంటనే అదే టైంలో వరదలు ఉన్నప్పటికీ కూడా దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ వేయాలి అనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ప్యానిక్ అయ్యారో ఆ ప్యానిక్ అయిన అమ్మాయిలందరికీ కూడా అసలు విషయం తెలియాలనే ఉద్దేశంతో దాన్ని ఈజీగా మాత్రం తీసుకోకుండా డెఫినెట్గా దాని మీద ఒక ఎంక్వైరీ జరగాలని ఢిల్లీ నుంచి ఒక టెక్నికల్ టీంని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం అన్నీ కూడా చెక్ చేయించి ఎంక్వైరీ చేయించి అట్ లాస్ట్ వాళ్ళే ఇక్కడ ఏమి జరగలేదు, అలాంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పిన తర్వాత మేము కాసేపు మేము అందరం కూడా ఆగాం. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు పిల్లలు ఏదో జరిగింది అని ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక ఇన్సిడెంట్ మీద ఎలా రియాక్ట్ అవుతారని చెప్పడానికి నేను చెప్తున్నా. వాళ్ళందరూ ప్యానిక్ అయ్యే ఉండే సమయంలో ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళ మీద కొంచెం రూడ్గా మాట్లాడింది. అంటే తను పేషెన్సీ కోల్పోయి ఏదో మాట్లాడింది ఆవిడ అక్కడ నుంచి తప్పించేసి ఆవిడ డ్యూటీ నుంచి తప్పించేశారు అక్కడ నుంచి. అంటే ఆడపిల్లలకున్న ప్యానిక్ సిచ్యువేషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి అని చెప్పడం జరిగింది. ఈ ఫ్లడ్స్ ఉన్న నేపథ్యంలో నేను వెళ్ళలేకపోయాను, బట్ నేను ఏదో ఒక రోజు కంపల్సరీగా వెళ్తాను హాస్టల్కి, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ఒక ధైర్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి వాళ్ళ డాక్టర్ మిమ్మల్ని ఏదో కలిసారని చెప్పని విన్నానండి, ఇస్ ఇట్? వచ్చారు 2 times వచ్చారు కలవటానికి. కానీ నాకు ఆవిడని చూస్తే ఒక తండ్రి చావు అయ్యి దగ్గర 6 సంవత్సరాలు అయినా కూడా సొంత పెదనాన్న కొడుకు ఒక అన్నయ్య సీఎం హోదాలో 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇంకా న్యాయం గురించి ఒక ఆడబిడ్డ పోరాటం చేస్తుంది. ఇన్నేళ్ల తర్వాత కూడా 6 సంవత్సరాల తర్వాత కూడా నేనేమంటానంటే ఈ 5 సంవత్సరాలు లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ అన్నయ్య ముఖ్యమంత్రి, బయటోడెవడో కాదు. చనిపోయిన తర్వాత ఇదే అన్నయ్య అక్కడికి వెళ్ళి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ చావును కూడా ఉపయోగించుకొని 2019లో సీఎం అయిపోయాడు. చెల్లి నీకెందుకు, నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆ రోజు అన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న తర్వాత సిబిఐ లేదు, ఏమీ లేదు, సిఐడి జాలి నీకు అన్నాడు. పోనీ ఆ సిఐడినైనా తిన్నగా చేయించారా అంటే అది లేదు. ఓకే, ఆఖరికి అంటే ఒక అన్నయ్య న్యాయం చేయలేక ఒక తండ్రి చావుకి నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక ఆడబిడ్డ అలా తిరుగుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుద్ది. అంటే నేను ఏమంటానంటే రాజకీయాలు అనేవి ఎప్పుడైనా ఉంటాయి అది వేరే విషయం, కానీ సొంత ఇంట్లో ఆడపిల్లల్ని కూడా సరిగా ట్రీట్ చేసుకోలేని వాడు సొసైటీలో పొలిటికల్గా రావడానికి అర్హుడా జగన్మోహన్ రెడ్డి? ఒక్కొక్కసారి నాకు మొన్న తనని చూసిన వెంటనే, సునీత గారిని చూసిన వెంటనే నాకు అదో క్వశ్చన్ రైజ్ అయింది. షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా నిజంగా అనకూడదు కానీ ఎక్కడో లేరు శత్రువులు జగన్మోహన్ రెడ్డికి, పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఒక్కొక్కసారి పొలిటికల్ అనిపిస్తుంటుంది. ఈయన సొసైటీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఉండడానికి అర్హుడు కాదని మాట్లాడుతుంటాడు. ఈయన అసలు సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సొసైటీలో ఉండడానికి అర్హుడు కాదు. ఏమన్నా ఏదో అంటారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం ఒక్కోసారి ఆ మనిషిని రాజకీయాల్లో చూడటం. మనం అనుకున్నట్టు మీరు వచ్చి కరెక్ట్గా 12 గంటలు దాటిపోయింది అడుగు బయట పెట్టి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. మీరు చాలా ఓపిక్గా, మై ప్లెజర్. అంటే యాక్చువల్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేయటం అనేది, అంటే నేను మిమ్మల్ని చూస్తుంటాను, మీరు చాలామంది ఇంటర్వ్యూ చేస్తుంటారు, కానీ పొలిటికల్ ఇంటర్వ్యూస్ అనేది కొంచెం కష్టమే కదా, ఎందుకంటే మేము చెప్పేదంతా వినాలి కదా మీరు. సో దట్ అందుకో చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.